నమస్కారం. ఏటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపశృతి. తొక్కిసలాటలో 7 భక్తుల మృతి, స్పృహ తప్పిన 5. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన కలచివేసిందన్న సీఎం చంద్రబాబు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ఏఐ సాయంతో తుఫాన్ను ఎదుర్కొన్నామన్న సీఎం. స్మార్ట్ వర్క్ చేసి ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించామని వెల్లడి. తుఫానులో ఉత్తమ సేవలందించిన 175 మందికి సీఎం అభినందన. సైక్లోన్ మెంతా ఫ్లైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్ల ప్రదానం. కాసేపట్లో సత్యసాయి జిల్లాలో పెద్దవానిపల్లిలో సీఎం పర్యటన. లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ, గ్రామస్తులతో ముఖాముఖి. నందిగామలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి అచ్చెన్న. నష్టాలపై త్వరగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. 11 మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేశామన్న ఈగల్ చీఫ్. 400 మందిని మోసగించి కోట్లు దోచుకున్నారని వెల్లడి. శబరిమల బంగారం చోరీ కేసులో ఆలయ మాజీ ఈవో అరెస్ట్. పసిడి తాపడం విగ్రహాలు రాగి రేకులుగా నమోదు చేసినట్లు ఆరోపణలు.